రైట్, థ్యాంక్ యూ గణేష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పేరైతే ఇచ్చేశారు, తామర ఇవ్వకండి. మండుతుంది కూడా. ఇది తామర, తాకితే అంటుకుంటుంది. రింగార్డ్ ఇది ఫంగస్ లక్షణాల నుంచి 7 రోజుల్లో ఉపశమనం కలిగించి ఇన్ఫెక్షన్ విస్తరించకుండా ఆపుతుంది. రింగార్డ్, ప్రేమ పంచండి, తామర కాదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం 2026-2027 ఖరీఫ్ సీజన్ కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది. దేశ రైతులకు ఊరటనిచ్చేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల కోసం కేంద్రం భారీగా 2,60,000 కోట్లను కేటాయించింది. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎంఎస్పీలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది 840 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, అందుకే ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచినట్టుగా తెలిపారు. उस फैसले के अनुसार लगातार खरीफ हो रबी हो सारे फैसले उसी हिसाब से लिए जा रहे हैं. कॉस्ट प्लस 50% प्रॉफिट इक्वल्स एमएसपी, उस तरीके से इसका सारा फैसला लिया गया. तो आज के खरीफ के लिए जो फैसला लिया गया उसमें करीब जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मिलियन मेट्रिक टन, 824 लाख मेट्रिक टन एलएमटी. अगर हम कंपेयर करें 2004-14 के कंपैरिजन से और 14 से 26 का, तो जो किसानों को खरीफ में मिला है, मैं सिर्फ खरीफ का कंपैरिजन कर रहा हूं, खरीफ रबी कंबाइंड नहीं, केवल खरीफ का कंपैरिजन है. 2004 से 14 के दशक में 4,75,000 करोड़ रुपए किसानों को मिले थे. 2,14,000 से 2,26,000 वाला एनडीए 1, एनडीए 2, एनडीए 3 ये जो पीरियड है, इसमें 19 लाख करोड़ रुपए किसानों को खरीफ में मिले. किसानों के जीवन में इसके कारण एक बड़ा परिवर्तन आया है. 4 गुना ज्यादा किसानों को एनडीए 1, एनडीए 2 और एनडीए 3 के दौरान दिया गया है. కేంద్ర కేబినెట్ 2026-27 ఖరీఫ్ సీజన్ పంటలకు అంటే మొత్తంగా కూడా 14 పంటలకు కూడా ఎంఎస్పీ ధరనైతే కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. కేంద్ర ప్రభుత్వం రైతులకైతే శుభవార్త చెప్పింది. 26 పప్పు దినుసులతో పాటు ధాన్యానికి సంబంధించి పంటలు పండించే రైతులకైతే కనీస మద్దతు ధరను సుమారు 80 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు పెంచింది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, జొన్న, అటు రావులు, సజ్జలు అన్నిటికీ కూడా ప్రధాన ఆహార ధాన్యాల పంటలన్నిటికీ కూడా సుమారు 100 రూపాయల నుంచి 2,000కు పైగా పెంచడంతో అయితే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మాత్రం రైతులు ఇటు వర్షాకాలంలో మంచి దిగుబడి వస్తున్నప్పటికీ కూడా ఇటు యాసంగిలో మాత్రము అకాల వర్షాలతో అయితే ప్రధాన పంటలు అటు మిర్చి కావచ్చు, ఇటు జొన్నలు, మొక్కజొన్నలు అయితే కొంత తీవ్ర దెబ్బతిని ఇబ్బందులు పడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా కనీస మద్దతు ధర పెంచి రైతులకు శుభవార్త చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో రైతులు అయితే వరి పంటకు సంబంధించి ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ వద్ద ఉన్నారు. రైతులు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ రైతులు ఏం కోరుకుంటున్నారు, వారి మాటల్లో విందాము. కేంద్ర ప్రభుత్వం పెంచిన
కనీస మద్దతు ధర వాళ్ళకు ఎలా ఉండబోతుంది అనేది వారి మాటలో విన్నాం. సార్ చెప్పండి, ఎలా చూస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? కేంద్రం ప్రవేశపెట్టిన మద్దతు ధర ఈ రోజు రైతులకు కావాల్సింది ఏంటంటే ఈ పంట పండించిన మొక్కజొన్న గాని వరి గాని ప్రతి పంట ఈ అకాల వర్షాలకు వచ్చి మొత్తం పూర్తిగా అదైతుంది. దీన్ని ఏం చేయాలంటే ప్రభుత్వం రైతులను ఆదుకొని అలాగే ఫసల్ బీమా యోజన అన్నది కంపల్సరీ రైతులకు ప్రవేశపెట్టాలని చెప్పి, అట్లానే దిగుబడి మొక్కజొన్న కానీ వరి కానీ దిగుబడి వచ్చినాక తర్వాత ఇప్పుడు ఈ కేంద్రాలు ఐకేపీ కేంద్రాలు కానీ మార్కెట్ ద్వారా కానీ రైతులను సకాలంలో పంట కొనుగోలు చేసి వాళ్ళకు తొందరగా అమౌంట్ వచ్చేటట్టు కేంద్ర ప్రభుత్వం చూడాలని చెప్పి రైతులంతా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ పంట అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను కూడా గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. అంటే పెరిగిన మద్దతు ధర ఏంటంటే పెరిగిన మద్దతు ధర కొంతవరకు ఆనందం, కానీ మేము ఈ పచ్చి మొక్కజొన్న మీదనే జీవనాధారంగా ఉన్నాం. పప్పు దినుసులకు వాటి వీటికి మద్దతు ధర, నువ్వులు అపరాలకు మద్దతు ధర ఎక్కువ ఉన్నది. ఒక పత్తికి మొక్కజొన్న మెయిన్ మాకు పంట పత్తి మొక్కజొన్న, ఈ పంటలకు మద్దతు ధర పెంచితే బాగుండేదని చెప్పి మేము కోరుతున్నాం. అది మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రధాన పంటలుగా ఆ మొక్కజొన్న పత్తి ఎక్కువగా పండిస్తున్నాం, వాటికి పెంచాలని రైతులు కోరుకుంటున్నారు. ఇంకొక మరి కొంతమంది రైతులు వారితో మాట్లాడేదారు. సార్ చెప్పండి, కేంద్ర ప్రభుత్వం 2,60,000 కోట్లు పెట్టి రైతులకు కనీస మద్దతు ధర పెంచింది, దాన్ని ఏ విధంగా చూస్తారు? మాది వరంగల్ జిల్లా ఆరేపల్లె గ్రామము. ఇంకా ప్రధాన పంటలు మా ఈ మొక్కజొన్న పత్తి కందులు పండిస్తాము. ఇప్పుడు మోడీకి ధన్యవాదాలు చెప్పుకున్నాను, ఎందుకంటే ఈ మద్దతు ధర చేయబట్టి ఈ రైతులకు కొంత మేలు జరుగుతుంది. అదే విధంగా మోదీ కూడా రైతు కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ ఆలోచన చేసి మద్దతు ధర పెంచడం జరిగింది. ఆయన కృతజ్ఞతలు చెప్పాలని మేము అంటున్నాము. అలాగే ఈ రేటు పెరగడం వల్ల రైతు కూడా కొంతవరకు మెరుగు జరుగుతుంది. ఏదైనా పంట దిగుబడి తగ్గినా కూడా రేటు వల్ల కొంచెం కలిసి వస్తుంది, దాని వల్ల రైతులకు ఆదాయం చేకూరుతుందని చెప్తున్నారు. అది మనం చూస్తున్నాం. మరి కొంతమంది రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తున్నారు? ఆ రైతుల కనీస మద్దతు ధర పెరగడం వల్ల రైతులకు ఎలా ఉపయోగపడుతున్నారు? రైతుల మద్దతు ధర మంచిగా ఉపయోగపడుతుంది. దానితో పాటు మక్కలు కానీ మేజీ కానీ ప్యాడీ కానీ మిర్చి కానీ దానికి కూడా మద్దతు ధర మంచిగా కలిపితే బాగుంటుంది. మోడీ గారు ధన్యవాదాలు. ముఖ్యంగా ఏ పంటలు పండిస్తున్నారు ఇక్కడ? ముఖ్యంగా మక్కలు కానీ వరి ప్యాడీ కానీ కాటన్ కానీ కందులు కానీ బాగా కాటన్ కొంచెం వర్షాలు దిగుబడి తక్కువ వచ్చింది, దానికి కూడా మద్దతు ధర పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. అది మనం చూస్తున్నాము. తెలంగాణలో ప్రధాన పంటలుగా మొక్కజొన్న పత్తి ఎక్కువగా పండిస్తున్నాము. ఈ యొక్క పత్తి పంటకు కూడా కొంత మద్దతు ధర పెరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు మరి కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, కేంద్ర ప్రభుత్వము కనీస మద్దతు ధర పెంచింది, ఏ విధంగా చూస్తున్నారు? రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచింది, రైతులకు బాగుండాలని చేసింది. అదే ప్రకారం మాకు క్యాష్ కూడా ఒక్కసారిగా వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని ఆ మోడీ ప్రభుత్వం గారికి మేము మనవి చేస్తున్నాము. ఎందుకంటే పంటలు ఖరీదైన ఎంబడే బాగా డబ్బులు రావాలని కోరుతున్నాం. అది మనం చూస్తున్నాము. ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ఆ పంటలకు ధాన్యానికి ఎప్పటికప్పుడు రైతులకు డబ్బులు చెల్లించాలని చెప్తున్నారు. మరి కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి. నేను ఒక రైతు, 5 ఎకరాల వరి పెట్టాము. ఇంతవరకు కోసిన కూడా ఇక్కడ కాంటాలు లేవు, అడిగేటోళ్ళు లేడు, మిల్లర్ అడగలేరు, ఎవరు లేరు, ఏం లేదు. ఇంతవరకు ఇక్కడ ఎక్కడ పట్టుకపోయి దళారులకు కూడా మళ్ళీ అమ్ముకుంటున్నారు కదా. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచింది కదా, దాన్ని ఏ విధంగా మద్దతు ధర పెంచిందంటే మద్దతు ధర కొనటోడు ఎవరు లేరు. కొనటోళ్ళు ఉన్నట్టు గవర్నమెంట్ కాటలు పెట్టి అది మనం చూస్తున్నాము. తెలంగాణలో మద్దతు ధర పెంచడానికి సంతోషపడాలనో కొనుగోలు సెంటర్లలో కొనుగోలు చేయకపోవడంతో బాధపడాలనో తెలియని పరిస్థితి ఉందని అయితే రైతులు చెప్తున్నారు. ఈ బిందు ప్రధాన పంటలైనటువంటి ముఖ్యంగా ఆహార ధాన్యాలకు సంబంధించి ప్యాడీతో పాటు జొన్న, మొక్కజొన్న, రావులు, సజ్జలు, పెసర్లు, మినువులు అన్నిటికీ ప్రధాన పంట అయితే కనీస మద్దతు ధర పెరగడంతో అయితే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే
తెలంగాణలో ముఖ్యంగా యాసంగి పంటల సమయంలో అకాల వర్షాలతో అయితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దానికి ఫసల్ బీమా యోజన ద్వారా మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఒకటి ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలును వేగవంతం చేసి ఎప్పటి డబ్బులు అప్పుడు రైతుల ఖాతాలో వేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం పెంచేటువంటి కనీస మద్దతు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా ఇంకొంచెం రైతులకు లాభదాయకంగా ఆలోచించి ఇంకొంత మద్దతు ధర పెంచడంతో పాటు ఫసల్ బీమా యోజన గనక అమలు చేస్తే నష్టపోయిన దిగుబడి తగ్గినా కూడా రైతులను ఆదుకున్న వాళ్ళు అవుతారనేది మాత్రము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రైతులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. ప్రైవేట్ స్కూల్ ఫీజుల బిల్లుపై తెలంగాణ